మత్స్య అవతారం విష్ణువు మొదటి అవతారం చాలా చాలా కాలం క్రితం భూమి మీద జీవజాలం ప్రమాదంలో పడిన ఒక కాలం వచ్చింది. ప్రపంచం మొత్తం ఒక మహాప్రళయంతో నాశనమవ్వబోతోంది. ఆ సమయంలో సత్యవ్రతుడు అనే ఒక మహారాజుండేవాడు. అతను చాలా ధర్మపరుడు, నిజాయితీగల రాజు. ఒకరోజు సత్యవ్రతుడు నదిలో చేతులు కడుగుతుండగా తన అరచేతిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప అతనితో ఇలా చెప్పింది: రాజా, నన్ను కాపాడండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. దయగల సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచాడు. కాని ఆశ్చర్యమేమిటంటే ఆ చేప రోజుకో రోజు విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పాత్ర సరిపోలేదు, పెద్ద పాత్ర, పెద్ద పాత్ర సరిపోలేదు, చెరువు, చెరువు సరిపోలేదు, నది, నదీ సరిపోలేదు, సముద్రం. అప్పుడు ఆ చేప తన అసలు రూపాన్ని చూపించింది. అది విష్ణువు యొక్క మత్స్య అవతారం. విష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు: త్వరలో ఒక మహాప్రళయం వస్తుంది. నీవొక పెద్ద పడవ నిర్మించుకో. అందులో సప్తర్షులను, జంతువుయను, విత్తనాలను కాపాడు. ప్రళయం వచ్చినప్పుడు మత్స్య అవతారమైన విష్ణువు పడవను తన కొమ్ముతో కట్టుకుని సురక్షితంగా నడిపించాడు. అలా ధర్మాన్ని, జీవసృష్టిని కాపాడాడు. ఈ కథ నుంచి మనకు వచ్చే సందేశం: ధర్మాన్ని కాపాడితే దేవుడు తప్పకుండా కాపాడుతాడు. చిన్నది అనుకున్నది కూడా గొప్పదిగా మారవచ్చు. దేవుడు అవసరమైనప్పుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడు.